హలో ఆల్. ఈరోజు మార్కెట్ రిలేటెడ్ గ్లోబల్ ఈవెంట్స్, నిఫ్టీ ప్రైస్ యాక్షన్, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే సేమ్ నిన్న క్లోజింగ్ లెవెల్స్తోనే ఈరోజు అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ మార్నింగ్ 150 పాయింట్స్ అయితే పెరిగి హైయెస్ట్ లెవెల్ 23,830 వరకు వెళ్ళింది. అండ్ డే ఎండ్ అయ్యేసరికి 23,720 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఈరోజు 0.27 పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1.15% పెరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు ఫ్లాట్గా అయితే ఎండ్ అయినాయి. ఇక యూఎస్ ఇరాన్ వార్కి సంబంధించి కొత్తగా అయితే అప్డేట్స్ ఏం లేవు. బట్ యూఎస్ సెక్రటరీ అయిన మ్యాక్రో రూబియో ఏం చెప్తున్నాడంటే యూఎస్ అండ్ ఇరాన్ వార్ ఎండ్ అవ్వడానికి డీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నాడు ఆయన. బట్ దాని మీద అయితే ఓవర్ కాన్ఫిడెంట్గా అయితే లేను అంటున్నాడు. అండ్ ఇరాన్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా పాస్ అయ్యే షిప్స్ మీద టోల్ కలెక్ట్ చేయాలని చూస్తుంది కదా, దీన్ని అయితే యూఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ ఇది కంప్లీట్గా ఇల్లీగల్ అని అయితే నేను చెప్తున్నాడు. అండ్ యూఏకి సంబంధించిన సీనియర్ అఫీషియల్స్ ఒకరు ఇరాన్ అండ్ యూఎస్ డీల్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ 50-50 ఉందని నేనైతే చెప్తున్నాను. యూఎస్ ఇరాన్ వార్ ఇంపాక్ట్ వల్ల ఇండియాస్ బిగ్గెస్ట్ ఐపీఓ అయిన జియో ఐపీఓ డీలే అవ్వచ్చని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో అయితే పబ్లిష్ అవుతుంది. ఈ ఐపీఓ ద్వారా $4 బిలియన్ అయితే ఫండ్ రైజ్ చేయబోతున్నారు. దీన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే సుమారు 3,34,000 కోట్లు. ఈరోజు వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ అయితే చాలా స్ట్రాంగ్గా పెరిగింది కదా, దీనికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. పెప్సికో కంపెనీతో వీళ్లకున్న బాట్లింగ్ అండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ కాంట్రాక్ట్ని 2049 ఏప్రిల్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ రీజన్ వల్ల ఈరోజు స్టాక్ అయితే 4% పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026కి గాను ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2,86,000 కోట్లు డివిడెండ్ ద్వారా ఇవ్వబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఈ అమౌంట్ 2,59,000 కోట్లు ఉంది. సో ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్లో కొంత పార్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్ ద్వారా ఇస్తుంది అనమాట. ఈ అమౌంట్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం స్పెండ్ చేస్తుంది. ఇక రూపీ విషయానికి వస్తే నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు 52 పైస్ స్ట్రెంథన్ అయితే అయింది. నిన్న అండ్ ఈరోజు 1.2% అయితే పెరిగింది. డాలర్తో కంపేర్ చేస్తే రూపీ అనేది 95.69 దగ్గర అయితే ఉంది. అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. రూపీని స్ట్రెంథన్ చేయడానికి ఇమీడియట్గా రేట్ హైక్ చేసే ప్లాన్ అయితే లేదని చెప్పింది. జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేసేటప్పుడు మానిటరీ పాలసీ కమిటీ అండ్ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని కన్సిడర్ చేస్తాయి అనమాట. ప్రస్తుతానికి అయితే ఏప్రిల్ మంత్ ఇన్ఫ్లేషన్ 3.48% దగ్గర ఉందన్నమాట. ఇది ఆర్బీఐ టార్గెట్ 4.6 కంటే బిలోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేసే అవసరం లేదని చెప్పేసి ఆర్బీఐ అయితే క్లియర్ చేసింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే 1.15% పెరిగింది. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే $103 పర్ బ్యారెల్ వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న అండ్ ఈరోజు రూపీ స్ట్రెంథన్ అవ్వడం వల్ల ఇండియన్ మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే కొంచెం అయితే పడ్డాయి. సిల్వర్ అయితే 1%, గోల్డ్ 0.5% అయితే పడింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.